నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ 9/2024 సాయంత్రం 6 గంటల సమయంలో మా సనత్ నగర్ పోలీస్ సిబ్బంది DI నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ ఎర్రగడ్డ క్రాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక 3 వ్యక్తులు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు శివశంకర్ 20 years, ఇంకొక ఆయన పేరు గోవింద 19 years, ఇంకొక ఆయన మైనర్ CCL అంటాం ఆయన్ని, మేము పేరు డీటెయిల్స్ చెప్పకూడదు. సో వీళ్ళ 3 మాకు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైకు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి విచారిస్తే ఇంకా 9 బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఈ 9 బైకుల్లో 2 కేసులు సనత్ నగర్ లిమిట్స్ నుంచి, ఒక బోరబండ, బాలనగర్, కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, KPHP ఇలా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క బైకు వీళ్ళు తస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఆ బైకులు కూడా మేము రికవరీ చేసినాము. సో వీళ్ళు గతంలో A1 ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనే అతని మీద 6 కేసులు ఉన్నాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్, జగదగిరిగుట్ట, కుకట్పల్లి లిమిట్స్లో. అదేవిధంగా A2 ఎవరైతే ఉన్నారో గోవింద అని, ఇతను KTM బైక్ మెకానిక్, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. గోల్కొండలో 2, జగదగిరిగుట్టలో 2 కేసులు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి 2022లో ఒకసారి అరెస్ట్ అయినారు. మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోనే ఈ దొంగతనాలు మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి మా DI నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్, అదేవిధంగా SHO, ACPని ఈ కేసులో చాకచక్యంగా చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.